ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ చేపట్టిన వేల గొంతుకలు లక్ష డప్పులు మహాసంగ్రామంకు మాదిగ కుల బంధువులు తరలి రావాలని ఎంఎల్ఎఫ్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్తో కలిసి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లు మద్దతు తెలపడం జరిగిందని, గోదావరిఖని బార్ అసోసియేషన్ కూడా మద్దతు తెలుపుతూ తమతో కలిసి రావడం జరిగిందని వెల్లడించారు. న్యాయమైన వర్గీకరణకు అన్ని యూనియన్ల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ జరగాలన్నదే తాము కోరడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ మొదలుపెట్టినట్లే చేసి వెనక్కి తగ్గడంతోనే వేల గొంతుకలు లక్ష డప్పుల మహాసంగ్రామాన్ని మందకృష్ణ మాదిగ ముందుకు తీసుకువచ్చారని, ఈ కార్యక్రమంలో మాదిగ సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్గీకరణ ద్వారానే ఎస్సీల కులాలకు న్యాయం జరుగుతుందని బార్ అసోసియేషన్ మద్దతు తెలపడం జరిగిందని సతీష్ తెలిపారు. మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షునిగా మీ ముందు మా యొక్క మాదిగలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను, మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలని ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడం అనేదే మా యొక్క బలమైనటువంటి ఆంక్ష. దానిలో భాగంగా మీరు చూసుంటారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే మనందరికీ కూడా తెలుసు, అమలు చేసినట్టుగా చేసి మళ్ళీ జనగణన అనే పేరుతోనే ఇప్పుడు మన ప్రజల్లోకి వెళ్తున్నారు. మీకు తెలుసు, రేపు 7వ తారీఖు రోజు అసెంబ్లీలో ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రస్తావన జరగనుంది. మరి వారు వర్గీకరణకు సపోర్ట్గా ఇస్తారా, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా మేము తెలుసుకోవడానికి రేపు 7వ తారీఖు రోజు హైదరాబాద్లో జరగబోయే మహాసంగ్రామాన్ని లక్ష డప్పులతోని వేల గొంతుకలతోని వినిపించడానికి ఈరోజు ముందుకెళ్తున్నాం. అదే క్రమంలో మనటువంటి చాలామంది మిత్రులు దళిత జాతుల నుంచి వచ్చినటువంటి, అనగారి జాతి నుంచి వచ్చినటువంటి మేము న్యాయమైన కోరికలు మాత్రమే కోరుతున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీ అందరికీ తెలుసు మిత్రులారా, బీసీలో కూడా ఏబీసీ వర్గీకరణ ఉన్నది. బీసీలలో కూడా జనప్రాతిపదికన వర్గీకరణ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా తిరిగి వాళ్ళ రెండోసారి కూడా వాళ్ళ గణన జరుగుతుంది. అసలు మొదటి నుంచే మా గణన లేదు, వర్గీకరణ లేదు. అయినప్పటికీ కూడా మేము ఇంతగానో సావధానంగా 30 ఏళ్ల నుంచి మరి ఇంతకాలం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి బీజేపీ ప్రభుత్వంలో అలాగే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా ఈ యొక్క వర్గీకరణ మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇవ్వడము నిజంగా హర్షదాయకం. కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి మా అందరికి కూడా మీరంతా కూడా సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాము. అదే క్రమంగా మేమేమీ లేని కోరికలు కోరడం లేదు. జనాభా ప్రాతిపదికన మాత్రమే వర్గీకరణ చేయమని అడుగుతున్నాము. మాలో ఎంతమంది జనాభా ఉన్నారో మీ అందరికీ తెలుసు. చాలామంది మిత్రులు గతంలో విమర్శలు చేశారు. మాదిగలు ఈ యొక్క భారతదేశంలో అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి వాళ్ళు అనేక సంఖ్యాకులు కేవలం మాదిగలలో మాత్రమే ఉన్నారని మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ప్రెసిడెంట్ అయిన జూపాక వెంకట్ గారి ఆధ్వర్యంలో మా బార్ అసోసియేషన్ తరఫున ర్యాలీ తీసినాము వారి మద్దతుగా. మరి పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ గారు జరగబోయే కార్యక్రమాన్ని హైదరాబాద్లో 7వ తారీఖు ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ కార్యక్రమం గాను మా బార్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలుపుతున్నాము. మరియు వారు చేసే కార్యక్రమం లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అవసరమంటే మా బార్ అసోసియేషన్ తరఫున వకీలు కూడా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో మేము ఒకరము, ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. వారికి వర్గీకరణ జరిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. స్వాతంత్రం వచ్చిన కాండి ఈ రోజు వరకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్గీకరణ జరిగితే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఈ విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జువాడి శ్రీనివాస్, న్యాయవాదులు సిరిగే సంజయ్ కుమార్, టీపీపీసీ కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్, ఆసంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.